డెల్టా ఎగ్జామ్ రైట్ మేడం. ఓకే, ఆనియన్ పిల్ని టేర్ చేయడం వల్ల అంతే. మొత్తం మనం సైడ్ ఉబ్బెత్తుగా ఉన్నటువంటి నిర్మాణం బయట వైపు పెట్టండి. ఈ కేవలా ఉంది కదా, నా వైపు పెట్టుకుంటున్నాము. జస్ట్ ఇట్లా ఉంది కదా, దీనిని డైరెక్ట్గా స్లైడ్ మీద తీసుకోండి. ఉల్లిగడ్డతో పెట్టకండి. తర్వాత మీరు ఏం చేయండి, ఒక డ్రాప్ వాటర్ యాడ్ చేయండి. అందరు కేర్ఫుల్గా చూడాలి మేడం. ఏదైనా ఎక్స్పెరిమెంట్ అయినా స్లైడ్ అబ్జర్వేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ప్లాంట్ అయినా అనిమల్ సెల్ అయినా మనం యూజ్ చేసే స్టెయిన్ సాఫ్రాన్ అయినండి, గుర్తుపెట్టుకోండి. ప్లాంట్ అయిన అనిమల్ సెల్స్కి, ఎందుకంటే కొన్ని మనం చేయబోతున్నాం డిఫరెంట్ స్టెయిన్స్ యూజ్ చేసి చేస్తాం ఈరోజు. ప్లాంట్ బేస్ కానీ అనిమల్ బేస్ కానీ అండి, మొత్తం ఓన్లీ సాఫ్రాన్ అనే. రైట్, తప్పదు. మిథిలిన్ బ్లూ ఫంగల్ స్టెయిన్ బుక్లో తప్పు ఉంది, బట్ క్రిస్టల్ వైలెట్ ఇక్కడ కాదు, బ్యాక్టీరియల్ స్టెయిన్. మనం ఆర్డర్ వైజ్ వెళ్తాం మేడం, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. సార్ ఏం చెప్తారో అదే వినండి దయచేసి. మళ్ళీ వేరే అడిగితే మళ్ళీ మైండ్ డైవర్ట్ అవుతుంది. సాఫ్రాన్ మనం పర్మనెంట్ స్లైడ్ చేయట్లేదు, టెంపరీ గ్లీజరిన్ వేసి కవర్ స్లిప్ వేసి చూస్తారు. ఇప్పుడు మనం టెంపరీ కాబట్టి పిల్లలకు చూపించాలి కాబట్టి అప్పటికప్పుడు. రైట్, ఇప్పుడు దీనిని మనం ప్లాంట్ అండ్ అనిమల్ సెల్స్ని చూడాల్సిన మైక్రోస్కోప్లో లెన్స్ ఎంత అంటే 10x, ఆబ్జెక్టివ్ లెన్స్ 10x, ఐపీస్ కూడా 10x ఉంటుంది. ఒకవేళ ఆబ్జెక్టివ్ మన ఐపీస్ 10x లేకపోతే 15x పైన చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కింది భాగంలో ఆబ్జెక్టివ్ లెన్స్ మాత్రం కంపల్సరీ 10xలోనే చూడండి, ఎందుకంటే ఇవి మనకు విజిబుల్గా ఉంటాయి, బయట నుండే కనపడుతుంది కదా. మైక్రోస్కోప్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఫస్ట్ పాయింట్ కనపడే నిర్మాణాలను చూడడం కోసం. రైట్, 10xలో మీరు చూడండి చాలా నీట్గా వస్తాయి. స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అవన్నీ మేడం డిస్కస్ చేశారా. ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి డిఫరెన్స్ మనం చూసినట్లుగా డిస్కస్ చేద్దాం. రైట్, ఫస్ట్ మీరు ఏం చేయండి అంటే మీ టేబుల్ దగ్గరికి వెళ్ళండి,